నమస్కారం. నా పేరు డాక్టర్ ఆచార్య శివ. యోగా చేయడం వలన కలిగేటువంటి ఉపయోగాలు, యోగా చేయడం వల్ల జరుగుతున్నటువంటి లాభాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. యోగా అంటేనే కలయిక, మనసు శరీరాల కలయికను యోగా అంటారు. యోగ్ అనేటువంటి పదం నుంచి వచ్చిందే యోగా అనేటువంటి పదము. యోగ్ అంటే రెండు ఎడ్లను కట్టి ఉంచేటువంటి ఒక మధ్యలో ఉండే కాడి. అలాంటి మనసు శరీరాలను కల్పిస్తున్నటువంటి యోగా ద్వారా ఏ పని చేసినా, ఆడుతూ ఉన్నా, చదువుతూ ఉన్నా, ఉద్యోగ వ్యాపారాల్లో ఏది చేస్తున్నా కూడా మనసు పెట్టి చేయడం ద్వారా ఫిజికల్గా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని అంటుంటారు మామూలుగా. అలా కాకుండా యోగా సాధకులు చేసే పని మీద మనసు పెట్టి చేయడానికి కావాల్సిన గొప్ప ఉపయోగం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రస్తుత కాలంలో వస్తున్నటువంటి వివిధ రకాల రోగాలు, ముఖ్యంగా కరోనా లాంటి ఇంకా వివిధ ఎన్నో రకాల జబ్బులు, మనకు తెలియకుండా వైద్యానికి అందని ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. ఏమి వచ్చినా కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంచుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వివిధ రకాల జంతువులు, పక్షులు ఎలా ఆరోగ్యంగా ఉంటుందంటే వాటి ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది. మనకెందుకు ఉండటం లేదంటే మనం తినే ఆహారం సరిగా లేదు, శారీరక వ్యాయామం లేదు. కాబట్టి లేవగానే ఒక గంట సేపు ప్రతిరోజు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయితే ఎలాగైతే మనం పెట్టుకుంటామో ప్రతిరోజు, అలాగా మన శరీరానికి కూడా ఛార్జింగ్ అవసరం. అది యోగా ద్వారా సాధ్యమవుతుంది. ఆ యొక్క యోగా సాధన ప్రతిరోజు మనం గంట సేపు సాధన చేయడం ద్వారా అందులో సూర్య నమస్కారాలు కావచ్చు, ఆసనాలు కావచ్చు, ప్రాణాయామ కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా మన శరీరానికి కావాల్సినటువంటి ఉపయోగాన్ని, ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. దాంతోపాటుగా మానసిక ఆరోగ్యం కోసం చేసేదే ధ్యానము. మనసు వివిధ రకాలుగా పరిగెడుతూ ఉంటుంది. మనిషి చనిపోయినప్పుడు కాల్చేది చిత అయితే బ్రతుకుండగానే మనిషిని ఆలోచనలతో ఇబ్బంది పెట్టేది చిత, అంటే ఆలోచనలు అనమాట. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు సక్రమైన మార్గంలో ఆరోగ్యకరంగా ఉండడానికి కోసం చేసేది ధ్యానం అయితే, అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం చేసేది ఆసనాలు, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా వస్తాయి. పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగా ప్రతి వ్యక్తి ఆచరించగలిగితే బాగుంటుంది. కేవలం నేను యోగా చేస్తున్నాను అని యోగా ఆసనాలు ఒక్కటి సరిపోదు. దాంతోపాటుగా వారు చెప్పిన యమ నియమాలను కూడా మనం ఫాలో కావాలి. యమ నియమాలు అంటే సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, సంతోషము, స్వాధ్యాయము, బ్రహ్మచర్యము, ఇలా 10 రకాల నియమాలను మనకు వారు చెప్పారు. మరి ఇవన్నీ మనకు సాధ్యమవుతాయా అంటే సాధ్యమైనంత వరకు మనం సాధ్యం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో వాటిని ఆధారంగా వాటిని ఫాలో అవుతూ జీవితంలో వాటిని ఆచరిస్తూ యోగా సాధన చేయడం ద్వారా మనకు ఎలాంటి బీపీలు, షుగర్లు, ఎలాంటి సమస్యలు కూడా రాకుండా మనము ఆరోగ్యంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు గంట సాధన ఎవరైతే చేస్తారో వారిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా యోగా సాధన చేయండి. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు యు నాగేశ్వరరావు, యోగా గురూజీ, నల్గొండలో గత 15 సంవత్సరములుగా ఇక్కడ నల్గొండ టౌన్ మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో 15 సంవత్సరాలు ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కమిట్మెంట్ ఉంటుంది, బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ అవుతుంది. అదేవిధంగా సిన్సియారిటీ, డిసిప్లిన్, ఏదైనా మనం ఒక అనుకుని సాధించాలంటే ఒక ప్రతిభ ఎలా నేర్చుకోవాలి, ప్రతిభగా ఎలా మనం ఎదగాలి, ఒక 10 మందికి ఆదర్శంగా ఎలా నిలబడాలి, మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఈ యోగా చేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి 72,000 నాడులు యాక్టివేట్ అయ్యి మన శరీరంలో ఉంటే అన్ని జబ్బులకు మూలకానటువంటి రుగ్మతులు, బీపీ కానీ, షుగర్ కానీ, ఆర్థరైట్ కానీ, ఇటువంటి ప్యాంక్రియాస్ కానీ రిలీజ్ చేసినప్పుడు మనకు ఎంత బాగుంటుందంటే ఆ రిలీజ్ చేసినప్పుడు మనకి ఎనర్జీ బాగా వస్తుంటుంది. ఆ విధంగా ఈ యోగా వల్ల మనం నల్గొండ పట్టణంలో నేను గత 15 సంవత్సరాలు చెప్పుకుంటున్నాను. అది ఉచితంగా శిక్షణ తర్వాత నిర్వహిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకి 3rd క్లాస్ స్టూడెంట్స్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు కొన్ని వందల మంది స్టూడెంట్స్కి నేను ఉచితంగా యోగా నేర్పించడం జరిగింది. అదేవిధంగా రాకిల్స్ కాలనీలో కూడా ఉన్న లేడీస్కి సపరేట్ క్లాస్ ఉచితంగా 1 year ఉచితంగా నేర్పించాను. అదేవిధంగా ఇదే క్లాసులో ఫణివిహార్ సెంటర్లో గత 1 year నుంచి ఇక్కడ మహిళలకు ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. వాళ్ళలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక ఎంతో మార్పు వచ్చింది. వాళ్ళలో చిన్న వయసు నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ వాళ్ళ ఆరోగ్యంగా ఉంటూ
ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడుతున్నారు. ఈ మహిళల్లో చాలా మార్పు కనిపిస్తుంది. వాళ్ళకు క్లాసుకు రాకముందు మానసికంగా శారీరకంగా వాళ్ళకు బాడీలో పెయిన్స్ రావడం, కదలలేకపోవడం, వాళ్ళు ఎంతసేపు ఇంటి దగ్గర కాన్స్టెంట్గా కూర్చొని మనిషి లావు కావడం వల్ల వాళ్ళకు లావు కావడం జరిగింది. ఆ విధంగా అటువంటి వాళ్ళు మన క్లాసులకు వచ్చి శారీరకంగా బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ అయ్యి వాళ్ళు మానసికంగా శారీరకంగా మంచి చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఇటువంటి తరగతులు నిర్వహిస్తున్నట్టు మాకు ఈ ఫరీంనగర్ సెంటర్లో మంగా నాగిరెడ్డి గారు మాకు అవకాశం మాకు కల్పించారు. అదేవిధంగా మా గురూజీ అయినటువంటి పూజేసి భిక్షమయ్య గురూజీ సూర్యకుమార్ గారు వారి ఆశీస్సులతో నేను ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జయ గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శోభ తోట. మేము ఇక్కడ గత 10 నెలలుగా యోగా నేర్చుకుంటున్నాము. మా యోగా గురువు నాగేశ్వరరావు గారు మాకు ఉచితంగా యోగా నేర్పుతున్నారు. ఇక్కడికి యోగా వచ్చిన నుండి మాకు తలనొప్పి, మెడ నరాలు లాగటం లాంటివి మరియు బ్యాక్ పెయిన్ మెయిన్గా ఇవన్నీ మాకు తగ్గినాయి. ఒకప్పుడు కింద కూర్చోవడానికే మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మేము కింద కూర్చుంటున్నాం. మరియు మా మీద మాకు ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. మేము కూడా ఏదైనా సాధించమగల అనే ధైర్యం మాలో ఈ యోగా నేర్చుకున్న కాడించి మాకు అలాంటివి చాలా అనుభవాలు జరిగినాయి. యోగా ద్వారా మేము చాలా లబ్ధి పొందినామని చెప్తున్నాం. దానికి ఈ పని విహారు వాహనం అయిన మంగా మేడం గారికి, మా నాగేశ్వర గురువు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేరు ప్రమోదిని. ఒక 10 months నుంచి ఇక్కడికి యోగాకు వస్తున్నాము. నాగేశ్వరరావు గారు గురువు గారు మాకు గురువు ఆధ్వర్యంలో యోగా మంచిగా నేర్పిస్తారు ఫ్రీగానే. మాకు ఈ యోగాకు వచ్చిన దగ్గర నుంచి ఎంతమందికి నాకు సైనసిస్ ప్రాబ్లం ఉండేది. ప్రాణాయామం చేయడం ద్వారా సైనసిస్ ప్రాబ్లం తగ్గిపోయింది. ఇంతకుముందుకు టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు టాబ్లెట్ మొత్తం మానేసిన. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండేది, ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. యోగాకు రావడంలో ఒక డిసిప్లిన్, పంచువాలిటీ అనేది కూడా వచ్చింది. దానివల్ల మాకు యోగా వల్ల ఆరోగ్యం అంతా బాగుంది. అండి మాది పద్మనగర్. నేను అసలు యోగాకి రావడానికి కారణం ఏంటంటే, నేను జాబ్ చేస్తా, అకౌంట్స్ చేస్తా. ఊకే సిస్టమ్ ముందర కూర్చొని మైండ్ రిలీఫ్ లేకుండా ఊకే ప్రెషర్గా ఫీల్ అయ్యేదాన్ని. దానివల్ల నేను అసలు ఇంట్లో కూడా కొంచెం గొడవలు కావడం, మాకు పిల్లల మీద అరవడం అట్లా జరిగేది. ఈ యోగాకు రావాలని ఇట్లా మా ఫ్రెండ్స్ చెప్పారు. కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది, వెళ్ళొచ్చు అట్లా అని చెప్పడం వల్ల ఇక్కడ ఫనీ విహార్ వాళ్ళు ఇట్లా ఉచితంగా నేర్పిస్తారని తెలియడం వల్ల నేను ఇక్కడికి వచ్చి దాదాపు 4 months 6 months అవుతుంది. అప్పటి నుంచి కొంచెం నాకు చాలా వరకు మైండ్ రిలీఫ్ ఉండడం, కొంచెం ప్రెజర్ తగ్గడం అట్లా జరిగింది. మెయిన్ అయితే యోగా ఎందుకు చేయాలంటే బాడీ కొంచెం మనకి కూర్చొని లేవలేకపోవడము, ఫ్లెక్సిబిలిటీ ఉండదు అన్నట్టు. దానివల్ల ప్రశాంతత లేకపోవడము, వెయిట్ లాస్ కావడం జరుగుతుంది. యోగా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇవి ఏజ్ వాళ్ళే చేయాలని ఏం లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. చిన్న పిల్లలైనా చేయొచ్చు, పెద్దవాళ్ళైనా చేయొచ్చు. ఎలాంటి బాడీలో ఎలాంటి మార్పులు కావాలన్నా కూడా యోగాతోటి సైంటిఫిక్గా మనకు ప్రూఫ్ అయింది. యోగా చేయడం వల్ల ఇలాంటి మార్పులు వస్తాయని. ప్రతి ఒక్కరు ఈ యోగా చేయడం అందరికీ అవసరమే. నేనైతే రావడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ జరిగినాయి. ఇప్పటికి కూడా నేను ఇంకా ముందు కూడా ఎప్పటికైనా నేను యోగాకి రావాలనుకుంటున్నా. మంగ మేడం వాళ్ళు ఫ్రీగా ప్రతి ఒక్కరు ఎవరైనా ఆడపిల్లలు ఇంట్లో ఉండి ఇట్లా బాధలు పడుకుంటా ప్రెషర్గా ఫీల్ అయ్యి ఉంటారు. అందరూ వచ్చి ఇట్లా ఉచితంగా నేర్చుకోవాలి అన్న ఆలోచనతో వాళ్ళు గొప్ప ఆలోచన చేసి ఉచితంగా ఇప్పించాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇట్లా చేస్తారు. చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చినా కూడా కొంచెం కూడా వాళ్ళకి స్వార్థం అనేది లేకుండా మంచిగా, నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా మనుషులు ఉండడం చాలా తక్కువ. ఎవరైనా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ఉండే రోజులల్లో
ఇప్పుడు మంగ మేడం లాంటి వాళ్ళు, మా సారు నాగేశ్వరరావు సార్ కూడా అసలు ఎంత గొప్ప హృదయం అంటే ఉచితంగా నేర్పించడం. ఈ రోజులలో ఎవరు పోరాటం వాళ్ళది, ఎవరు డబ్బుల కోసం పోరాడే వాళ్ళు ఎవరు, అలాంటిది ఉచితంగా నేర్పించడం చాలా గొప్ప మనసు. అది ఎప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉండి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శివరామ్ నగర్ నుంచి వస్తున్నాము, 5 months నుంచి వస్తున్నాం. అది వరకు నాకు కాళ్ళ నొప్పులు, బీపీ ఉండే, షుగర్ ఉండే. యోగాకు రావటం వలన అన్నీ కంట్రోల్ అయినాయి. టాబ్లెట్లు కూడా బంద్ పెట్టిన, బీపీ టాబ్లెట్లు. యోగా చేయటం వలన చాలా ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. సార్ మంచిగా ఓపికగా అన్నీ చెప్తాడు. సార్ నాగేశ్వరరావు సార్కి చాలా ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ ఇచ్చిన మంగా మేడం గారికి, నాగిరెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు. హెల్త్ అయితే మంచిగా ఉంది ఇప్పుడైతే యోగా చేయటం వలన. లేడీస్కి అయితే కంపల్సరీ చేయాల్సిందే. యోగా ఇన్స్ట్రక్టర్ని హోమియో డిపార్ట్మెంట్లో. ఈ యోగా చేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న రుగ్మతలు కానీ మానసికంగా కానీ దాని నుంచి బయటపడటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రతినిత్యము నిత్య సాధనలు చేసుకోవడం ద్వారా మనకు ఆరోగ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉండటంతో పాటు ప్రతిరోజు చేయవలసిన పనుల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ అటువంటి పనులను కూడా మెరుగ్గా చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ యోగాలో నేను గత 20 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. మరి 6 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా ఏ ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా చేయటం, నాతో పాటు చాలామందికి నేర్పించడం కూడా జరుగుతున్నది. గతంలో 2010లో అంటే 10 years అంతకుముందు బ్యాక్ కూడా మాకు స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉండటం ద్వారా కొంచెం నేను ఆరోగ్యకరంగా చాలా హీనంగా అయిపోయినా. దాని నుంచి యోగాలో మళ్ళీ కంటిన్యూషన్ చేయటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మామూలు వ్యక్తిలాగా మళ్ళీ తయారు కావటం అది యోగా ద్వారానే జరిగింది. అందుకే గతం నుంచి కూడా మన ప్రధానమంత్రి గారు యోగా డేలు పెడుతురు. మేము ఇక్కడ ఈ కార్యాలయంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. వందలాది మంది కూడా ఇక్కడికి వచ్చి యోగాని అభ్యసించుకోవడం కూడా జరుగుతుంది. అందరికి ప్రత్యేకంగా వందనాలు. ఐబీసీ ఛానల్కి నమస్కారం అండి. నా పేరు రవికాంత్. నేను ఇక్కడికి దాదాపు 2013 నుంచి సైకిల్ దొక్కుతూ ఉన్నాను. కానీ ఫిట్నెస్ వచ్చింది కానీ బాడీ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పు లేదు. సో పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి నేను యోగాకు వస్తున్నాను. సో అప్పటి నుంచి నేను వెయిట్ లాస్ కావడం జరిగింది. దాదాపు 12 కిలోలు తగ్గాను. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, మానసిక ఒత్తిడి లేదు. సో నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో క్లాసులు కూడా నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాను. సో ఇక్కడ బీజేపీ ఆఫీస్లో నిత్య యోగా సాధనలో చాలామంది ఉచితంగా ప్రవీణ్ గురూజీ, వెంకటేశ్వర గురూజీ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఉచితంగా యోగా శిక్షణ జరుగుతుంది ఇక్కడ. అందరూ ఆహ్వానితులే. సో ఈ ఛానల్ చూసిన వాళ్ళు కూడా వచ్చి యోగా నేర్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. గతంలో నాకు వెన్నుపూస ఆపరేషన్ అయింది. నేను అనారోగ్యంగా ఉండేవాడిని. ఇక్కడికి యోగాకు వచ్చిన కానించి నేను సరిగ్గా ఉంటున్నాను. నాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నేను కూర్చోగలుగుతున్నాను. నాకు మైండ్ కూడా మంచిగా పనిచేస్తుంది. నమస్కారం. ఈ రోజుల్లో యోగా యొక్క ప్రత్యేకత దశ దిశలా వ్యాపించి ప్రపంచమంతటా కూడా ఒక గొప్ప ఆధ్యాత్మికంగా ధ్యానంగా మారిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవటం జరుగుతుంది. సమగ్రమైన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటున్నారు. అలాంటిది ఉన్నదంటే కేవలం ఒక్క యోగా ద్వారానే, ధ్యానం ద్వారానే మనం సంపాదించుకోవచ్చు. సో ఆరోగ్యం అనేది ఒక్కసారి మన చేయి జారిపోతే మళ్ళీ దాన్ని తీసుకొని రాలేము. కాబట్టి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఎల్లవేళలా ఎప్పటికప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉండాలి, కాపాడుకోవాలంటే కేవలం ఒక్క యోగా ద్వారానే మనం సాధించవచ్చని దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ యోగా భారత్ ఆధ్వర్యంలో డాక్టర్ శివ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ యోగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడున్న
డే టు డే లైఫ్లో అందరూ సంపాదనే ఆర్జనే ముఖ్యంగా పరిగెడుతున్నారు. దానితో పాటు శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. యోగా ద్వారా శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం కూడా జరిగి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. సంపాదన ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. కాబట్టి మీరు డే టు డే లైఫ్లో యోగాను కూడా భాగంగా చేసుకోగలరని కోరుతే. ముందు బాగా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండే, బాడీ కొంచెం బద్ధకంగా, మైండ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండే. యోగా వచ్చినాక కొంచెం స్ట్రెస్ కొంచెం తగ్గిపోయి కొంచెం శారీరకంగా కూడా బద్ధకం అనేది తొలగిపోయి కొంచెం ఉత్సాహంగా ఉన్నాం. నమస్కారం, నా పేరు బాబమ్మ. నేను ఒక ఉపాధ్యాయురాలిని. యోగా చాలా అవసరం మన మహిళలకి. ఎందుకంటే మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు తన కుటుంబం గురించే పరిగెడుతుంటారు, కానీ తన స్వతः ఆరోగ్యం గురించి చూసుకోవట్లేదు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సో మనం యోగా చేయడం వలన ఏమవుతుందంటే మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసంగా ఉండవచ్చు. సో నేను ప్రతి ఒక్కరిని ఏం కోరుకుంటున్నా అంటే మనం అందరం యోగా చేయాలి. 15 నిమిషాలు మన కోసం మనం కేటాయించాలి. సో మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ధన్యవాదాలు. యోగా వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మనకు రావాల్సిన ఎన్నో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, PCOD ప్రాబ్లం ఉందనుకోండి, ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నిటిని మనం పారదొలవచ్చు, ఇవన్నిటిని మనము అధిగమించవచ్చు. సో సడన్గా ఏదో సమస్య వస్తుందని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడం కంటే మనము ₹1 ఖర్చు లేకుండా ప్రతిరోజు ఉదయం 15 నిమిషాలు చేసామనుకోండి, సో మనం మన కుటుంబాన్ని, మన ఆరోగ్యాన్ని, మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. నా పేరు కరుణశ్రీ. యోగాకి రాకముందుకు నాకు చాలా బద్ధకంలాగా ఉండేది. యోగాకి వచ్చినాక కొంచెం ప్రశాంతంగా ఉంది, బాడీ కూడా యాక్టివ్గా ఉంది. ప్రతి ఒక్కరు యోగా నేర్చుకోవాలి. లేడీస్ చాలా హెల్తీగా ఉంటేనే ఇంట్లో పిల్లలు హెల్తీగా ఉంటారు, కుటుంబం కూడా హెల్తీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాను. నా పేరు మంగ. నేను సందీప్ స్కూల్లో యోగా నేర్చుకుంటున్నాను. శివ సార్ దగ్గర యోగా నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు పొద్దుగాలనే 5కి లేవాలంటే బద్ధకంగా ఉండేది. ఇప్పుడు యోగాకు వస్తున్న కాడ నుంచి నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పనులు ఇంతకుముందు చాలా ఇబ్బందిగా, యోగాకు రాకముందు ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు యోగాకు రావడం వలన ఇంట్లో పనులు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను. మహిళలకి యోగా అనేది చాలా అవసరం. యోగా చేయడం వల్ల మహిళల్లో ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. యోగా చేయడం వల్ల బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రతిరోజు యోగా సాధన చేయాలని కోరుకుంటున్నాను. జై గురుదేవ. ఓం శ్రీ సాయిరామ్. ప్రతి మనిషి కూడా ప్రతినిత్యం యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే అవకాశం ఉంటుంది. మరి ప్రతిరోజు కూడా వేకోజామున అంటే 4 గంటలకే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని 5 నుంచి 6 1 గంట సమయం కేటాయించి ప్రతిరోజు సాధన చేసుకోవాలి. ఆ గంట సమయం లోపల ఒక 15 నిమిషాలు సూక్ష్మ వ్యాయామం, ఒక 15 నిమిషాలు సూర్య నమస్కారాలు, ఒక 15 నిమిషాలు ప్రాణాయామ, ఒక 15 నిమిషాలు ధ్యానం, మెడిటేషన్. ఈ విధంగా 4-15 నిమిషాలను కేటాయించుకొని గంట సమయం లోపల ఈ సాధన చేసుకున్నట్లయితే, ప్రతిరోజు కూడా సాధన చేసుకున్నట్లయితే నిండు నూరేళ్ల ఆయుష్ ఉంటుంది. ప్రతినిత్యం కూడా సాధన మర్చిపోకుండా చేసుకోవాలి. ఈ విధంగా సాధన చేసినట్లయితే మనకు అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. దీంట్లో భాగంగా, యోగాలో భాగంగానే ఆహారంలో కూడా మార్పులు చూసుకోవాలి. మన శరీరానికి ఏ విధమైన ఆహారం సరిపడుతుంది గమనంలో ఉంటూ కావలసిన ఆహారం, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ గనక ప్రతిరోజు యోగా చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే అవకాశం ఉంటుంది. మరి మానవుడి శరీరం లోపల 72,000 నాడులు ఉంటాయి. యోగా చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న ప్రతి నాడికి ప్రాణశక్తి అందించబడుతుంది. అదేవిధంగా రక్త ప్రసారం కూడా 100% అందించబడుతుంది. తద్వారా శరీరంలో ఉన్న అన్ని నాడులకు ప్రాణశక్తి అందించబడి అన్ని నాడులు చైతన్యవంతమయ్యి మరి సంపూర్ణ ఆరోగ్యము ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ చూసుకున్నట్లయితే విద్యార్థి దశ నుండే ఆడపిల్లలకు రకరకాల సమస్యలు, ఒబెసిటీ వస్తుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఒబెసిటీ వచ్చి
వాళ్ళకు గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెళ్ళైన తర్వాత సంతానం అందడం లేదు, పిసిఓఎస్ అలాంటి సమస్యలు వస్తున్నాయి. పెద్దవాళ్ళకైతేనేమో బీపీ, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు. మరి మనకున్న 24 గంటల సమయం లోపల 1 గంట సమయాన్ని కేటాయించుకొని గనక ప్రతిరోజు యోగా సాధన చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాధనను చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నేడు ప్రపంచ ప్రజలందరూ, ప్రపంచ దేశాలన్నీ జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మన భారతదేశం ప్రపంచ ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమానం అది. యోగా వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి. ఒక 2-3 చెప్పుకుందాము. రుగ్మతలను అధిగమించే మనోబలం పెరుగుతుంది యోగా వల్ల. అణుస్థాయి నుంచి అవయవ స్థాయి వరకు వ్యక్తిలో సమూల మార్పులు వస్తాయి. చెడు సంస్కారాలు కూకటి వేళ్లతో సహా తొలగించబడి ఉత్తమ సంస్కారాలు అలవడతాయి. త్రిగుణాలు, త్రిదోషాలు అన్నీ సవరించబడతాయి. రజోగుణం, తమోగుణం తొలగిపోయి సత్వగుణం అలవడుతుంది. అదేవిధంగా నెగటివ్ థింకింగ్, బలహీన వ్యక్తిత్వం తొలగిపోయి పరిపూర్ణమైన వ్యక్తిత్వము, పాజిటివ్ థింకింగ్ అలవడతాయి. ద యోగా టచెస్ ది మ్యాన్ ఎట్ ఎవ్రీ లెవెల్, ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. మానవుని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా అన్ని రంగాల్లో కూడా యోగా అనేది స్పృశిస్తుంది. యోగా ద్వారా మనిషిని సమస్యల సుడిగుండం నుంచి బయటపడేసి స్వేచ్ఛ, ఆనందం, శాంతి, ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆయుష్ యోగా ద్వారా అందించబడుతుంది. మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్, గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్ ఇవన్నీ కూడా యోగా ద్వారా సాధ్యమే. ఒక యోగి ఏదైనా సాధించగలడు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. పరమహంస, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద గారి జీవితాన్ని తీసుకున్నట్టయితే 1952లో అతను బయట యోగ ప్రచారం చేస్తూ అమెరికాలోని మన భారత రాయబారికి కలిసి తన మనసులోని అభిప్రాయాన్ని చెప్తాడు. మార్చి 7వ తారీఖున నేను చనిపోబోతున్నాను, చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కొంతకాలం అట్టి పెట్టండి, ఆ తర్వాత కాణం చేయండి అని చెప్పి తన జీవితాన్ని ముగిస్తాడు. మార్చి 7వ తారీఖున చనిపోయిన బాడీని మార్చి 27 వరకు అలానే ఉంచుతారు. ఐస్ లాంటిది ఏముండదు. అయినా కానీ అతని శరీరంలో అతను నిద్రపోయినట్టే ఉంటాడు. శరీరం వాసన రావడం కానీ, ఉబ్బడం కానీ, కలర్ చేంజ్ అవ్వడం కానీ జరగలేదు. అక్కడ ఉన్న అమెరికా సైంటిస్ట్కు ఆశ్చర్యం వేసి అతని కణజాలాన్ని ఒకదాన్ని కోసుకెళ్ళి ల్యాబ్కు పంపించి అతను ఒక వివరణ ఇస్తాడు. ఏమంటే, ఈవెన్ దో ద బాడీ ఈజ్ డెడ్, ద సెల్స్ ఆర్ స్టిల్ ఇన్ లివింగ్ కండిషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ బియాండ్ మై ఎస్టిమేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అతను శరీరం చనిపోయింది కానీ ప్రతి కణం బ్రతికే ఉన్నది. వాయురహిత శ్వాస జరుగుతున్నది. ఇది నా ఊహకు అందని పరిణామము అని చెప్పడం జరిగింది. ఇది కేవలం యోగా ద్వారా మాత్రమే సాధ్యము. ఇలా చాలా చాలా బెనిఫిట్స్, లాభాలు ఉన్నట్టు ఈ యోగాని అందరూ ఆచరిస్తారని, అనుసరిస్తారని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ.